సినిమా ఆఫ్టర్ ఏ 2 బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత ఇది సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఏమో క్రికెట్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఏమో రెస్లింగ్ ఉంటుంది. ఆ బాడీ మొత్తం బాక్స్ ఆఫీస్ ఉంటుంది. టాలీవుడ్లోనే ఒక బెస్ట్ సినిమా అవ్వాలని కోరుకుంటున్నా దేవుడు సాక్షిగా. జై శ్రీరామ్. రామ్ చరణ్ ఆ కండలు చూస్తే అతను రెస్లింగ్ వెళ్ళేలా ఉన్నాడు, సినిమా తీసేటోడు కాకుండా ఒలింపిక్స్కి వెళ్ళే ప్లేయర్ లాగా ఉన్నాడు. అట్లా డైరెక్షన్ ఉప్పెన సినిమాతో నేషనల్ అవార్డు, ఈ సినిమాతో ఆస్కార్ అవార్డు రావాలి పక్కా. మ్యూజిక్ సూపర్ బ్రో. మ్యూజిక్ అతను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక దాదాపు 20 years 30 years నుంచి వేరే లెవెల్ అతను. ఏఆర్ రహమాన్, జగపతి బాబు ఆడియో రిలీజ్లోనే హైలైట్ డైలాగ్ కొట్టిండు. ఇంకా సినిమాలో అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా మా ఎక్స్పెక్టేషన్ అయితే పక్కా ఒక 1000 crores సూపర్ హిట్ అయితే 1000 కోట్లు దాటాలని కోరుకుంటున్నాం. జాహ్నవి కపూర్ వేరే, ఒకప్పుడు చిరంజీవి శ్రీదేవి, ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ జాహ్నవి కపూర్. అది జగదేక వీరుడు అదిలోక సుందరి, మళ్ళీ ఇప్పుడేమో పెద్ది. అదే మూమెంట్ క్రియేట్ అవ్వాలని కోరుకుంటున్నాం. బాగా నచ్చింది. చికిరి ఆల్రెడీ వరల్డ్ ఫేమస్. నెక్స్ట్ హైనా ఆ సాంగ్ బాగుంది. వేరే సాంగ్స్ కూడా ఈరోజు వస్తున్నాయి కాబట్టి బంపర్ హిట్ అవుతాయి సాంగ్స్ కూడా. ఈరోజు ఫస్ట్ అయితే ఈరోజు సూపర్ హిట్, కానీ రేపు ఇంకా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు అట్లా. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మెగా పవర్ స్టార్ వారసుడిగా ప్రపంచవ్యాప్తంగా వైవిధ్య రూపంగా నటించినటువంటి గ్లోబల్ స్టార్గా ఎదిగినటువంటి రామ్ చరణ్ గారి పెద్ద సినిమా విడుదలవుతూ ఉంది. మరి ఈ సినిమాలో ఇంతవరకు నటించిన సినిమాలకు భిన్నంగా ఆయన నటించడం, తండ్రి వారసత్వాన్ని, బాబాయ్ నాయకత్వాన్ని మరి ప్రజలకు సుపరిచయం చేస్తూ మరి ఇద్దరు అంచనాలకి తగ్గకుండా మెగా అభిమానం చూరగొన్నటువంటి వ్యక్తి రామ్ చరణ్. ఆయన ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్టార్గా ఎదిగిన తీరు మనం చూసాం. ఆయన కష్టపడే తత్వం, ఆధారపడే తత్వం కాకుండా కష్టపడి అభిమానులకు అంచనాలకు మించి ఈ సినిమా ఉండబోతా ఉంది. మరి ఈ సినిమా సమాజంలో యువతకు కానీ మహిళలకు కానీ మిగతా అందరికి కూడా ఒక సందేశాత్మకం చిత్రంగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఈ సినిమాను మెగా ఫ్యామిలీనే ఒక సేవా కుటుంబం, ఒక పక్క సినిమాలు చేస్తూ ఒక పక్క సేవా కార్యక్రమాలతో ఈరోజు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశం మరి అభిమానాన్ని చూరుకున్న కుటుంబం మెగా ఫ్యామిలీ. మరి ఆ మెగా ఫ్యామిలీకి ఆకాశమంత అభిమానంతో ఈరోజు స్వాగతం పలుకుతా ఉన్నాం కడప నగరంలో. మరి ఆయన సినిమాలో కష్టపడి నటిస్తే ఆ సినిమాని ప్రజలకు పరిచయం చేసేదానికి కడప జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో మరి ఆయన శిష్యబృందం అయితేనేమి, జనసేన పార్టీ నాయకులైతేనేమి, మెగా ఫ్యామిలీకి భక్తులైతేనేమి ఆ సినిమాని ప్రమోషన్ చేయడంలో ఈరోజు చూస్తూ ఉన్నారు. ఇది ఒక పండగ వాతావరణం, ఒక జాతరలాగా కడప అప్సరా థియేటర్లో ఏర్పాట్లన్నీ చేశారు. మరి అందరు అభిమానులతో కూడా ఇక్కడ ఆయన అందరి సహాయ సహకారాలు తీసుకొని ఆయన బృందంతో పాటు జనసేన నాయకులు కూడా స్వరూప్ కానీ, సుమన్ కానీ, మరి మహేంద్ర కానీ, చిన్న కానీ, మరి వేంపల్లి నుంచి వచ్చిన మా జనసేన ఇన్ఛార్జి హరీష్ గారు కూడా వీళ్ళందరితో కూడా ప్రతి ఒక్కరి భాగస్వామ్యం తీసుకొని అంగరంగ వైభవంగా విడుదలకు స్వాగతం పలుకుతా ఉన్నాం. ఇది ఇంతవరకు మెగా ఫ్యామిలీలో రానటువంటి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. జై రామ్ చరణ్, జై చిరంజీవ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులకు ఈరోజు ఒక పండుగ రోజు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం పెద్ద సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని. ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు మన స్క్రీన్ మీదకి ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్ కాబోతుంది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఇది పెద్ద బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పుకునే విధంగా ఈ సినిమా ఉండబోతుందని చెప్పేసి అభిమానులు, మెగా అభిమానులంతా ఆశ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా రాసుకోవడానికి రికార్డులు సరిపోవు, బ్రేక్ చేయడానికి స్టేజ్లు సరిపోవు అని చెప్పేసి ఘనంగా చెప్తున్నాను. జై చరణ్, జై చరణ్, జై చరణ్, జై చరణ్.